పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. Seize the ship. If any pressure comes from central government, we'll see. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది కంచు కోట అడ్డా అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పనిని కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన వేసే ప్రతి అడుగు కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని అనొచ్చు. అయితే గత 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో పర్యటించారు. అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఆ పర్యటన అప్పటికప్పుడే నిర్ణయించిన పర్యటన. ఆయన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు పట్టుకున్నటువంటి ఏదైతే అక్కడ షిప్ ని పట్టుకున్నారో ఆ షిప్ లో ఉన్నటువంటి 640 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని, అంటే ఎవరైతే సామాన్య ప్రజలకు ఉపయోగించే రేషన్ బియ్యం ఉందో ఆ రేషన్ బియ్యాన్ని 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ తనిఖీలు చేయడం, అక్కడ పోర్టులో అధికారుల మీద సీరియస్ అవడం కూడా అందరూ గమనించవచ్చు. అయితే అక్కడ మాటల సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనే పదాన్ని వాడడం జరిగింది. అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. సీజ్ ద షిప్ అనే ఏదైతే ఆ క్లిప్ ఉందో అది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ కూడా ట్రెండ్ అయిందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ సీజ్ ద షిప్ అనే పదాన్ని చాలా మంది తమ స్టేటస్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే దానిలో లోతు ఎంత అనేది ప్రజలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఈ సీజ్ ద షిప్ అనే దాని మీద, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పోర్టులో ఈ రేషన్ బియ్యం సంబంధించి అకస్మాత్తుగా తనిఖీలు చేయడం వెనకాల ఈ పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది పిఠాపురం? పవన్ కళ్యాణ్ గారు మన పోర్టుకు వచ్చారు కదా, పోర్టుకు వచ్చి సీజ్ ద షిప్ అని చెప్పి అక్కడ అకస్మాత్తుగా తనిఖీలు చేశారు, రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది? పని మొదలెట్టాడు సార్. చెప్పిన మాటలు కాదు చేసి చూపించాలనే విధంగా ఆయన సడన్ విజిట్ చేయడం అన్నది ఆఫీసర్లకు కానీ అందులో పోర్టులోని స్మగ్లర్స్కి కానీ గుండెల్లో దడ పుట్టించే విధంగా ఆయన కనీసం కార్యకర్తలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ తెలియపరచకుండా సడన్ విజిట్ చేశాడంటే దాంట్లో లోతు ఎంతో చూపించడం కోసం. అందులో జరిగే అక్రమాలు ఇంతకు ముందు ఆయన మాట్లాడాడు. ఎలక్షన్ ముందు కాకినాడలో జరిగే అక్రమాల గురించి, ఆడపిల్లల స్మగ్లింగ్ గురించి, కొంత బడా నేతలు చేసి కార్యక్రమాలు ఉన్నాయి కదండి. ఇవి అసంఖ్యక కార్యకలాపాలు చేసిన పెద్దలని పట్టుకోవాలి అంటే డైరెక్ట్ గా నేనే ఉండాలి సీన్ లో అనుకుని అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎలా వచ్చి సడన్ విజిట్ చేసి ప్రాణాలు సైతం తెగించకుండా ఏమన్నా చేస్తారమ్మన్న భయం లేకుండా నేను సైతం మీకోసం ప్రాణాలు ఏమన్నా రెడీ అని చెప్పగానే చెప్పినట్టుగా ఈయన నిన్న జరిగిన విషయం అయితే మాత్రం కారకండిగా మేము గంటాబద్ధంగా చెప్పగలుగుతాం. ఆయన చేసిన పని ప్రాణానికి లెక్క లేకుండా చూసుకుంటున్నాడని. రెండోది షిప్ సీజ్ ద షిప్ అన్నాడు అంటే చాలా మందికి సినిమా డైలాగ్ లాగా అంటుంది చూసేవాళ్ళకి. అది సినిమా డైలాగ్ కాదండి. సీజ్ ద షిప్ అన్నది షిప్ మాత్రమే చెప్పాడు ఆయన. లోన ఉన్న సరుకు దాంట్లో నిబద్ధత లేకుండా పాటించిన అధికారులు, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు ఎంతమంది బయటకు వస్తారన్నది మీరు వేచి చూడవలసిందే. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో హీరోలు చేస్తారు. సినిమా హీరో కాదు పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాల్లో కూడా ఆయన నెంబర్ 1 హీరోలాగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి పని వెనక కూడా ఆయన యాక్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. సామాన్యులకి ఆయన ఇచ్చిన వరం అని చెప్పి అంటుంటున్నారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? తెలియని వ్యక్తులు వాస్తవాలు తెలియక మాట్లాడిన మాటలు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక హీరో తయారవ్వాలంటే సమాజంలో జరిగిన విషయాల మీద మాత్రమే హీరో తయారవుతాడు. అదే సమాజంలోనే ఎందుకు పనిచేయని విషయాల మీద స్పందించేవాడు ఎప్పుడూ హీరోనే. ఆ హీరోయిజం ఆయన ఇంట్లో ఉంది, ఆయన ఒంట్లో ఉంది, ఆయనలో ఉంది. అది చూపించినాక ఆ ధైర్యం చేసి హీరో ఇప్పుడు వచ్చి 76 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకునన్నా ఈ విధంగా పాలన చేశాడు, ఎలా చేశాడు అన్నది ఏమన్నా చూపించమనండి. హీరోయిజం ఉందా లేదన్నది మీరు అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. ఆ హీరోయిజం రావాలంటే గట్స్ ఉండాలండి, డేర్ అండ్ డాషింగ్ అయ్యి ఉండాలి. ఆ ఒక్క అవకాశం ఉన్న డిప్యూటీ సీఎం ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం మీద చూసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారినే. నాకంటూ వెనకాల ఇది ఉండాలి, నాకంటూ నలుగురు ఉండాలి అన్న ఆశ లేదు. నేను ఏదనుకుంటున్నానో 10 మందికి ఉపయోగపడి పని చేస్తున్నా లేదన్న ఆలోచనతో ఎదరికెళ్ళిపోయే వ్యక్తి ఆయన.
ఇప్పుడు అంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం అక్రమ దందా అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక తనిఖీ వల్ల ఈ రేషన్ బియ్య అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టి ఈ దందాకి ఏమన్నా పుల్ స్టాప్ పడే అవకాశం ఉందని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా పులి స్టాప్ పడద్ది. పులి స్టాప్ పడతాం కాదు, కొత్త వ్యక్తి ఈ ప్రయత్నం మళ్ళీ చేద్దాం అనుకో, ఈయన ఉన్నంత కాలం ఆ ఎదరికి ఒక అడిగేసి ధైర్యం ఎవరికి లేకుండా మాత్రం చేసి పెట్టి ఆమె అయింది. అదే విధంగానే ఇప్పుడు ఫాలో చేస్తున్నాడు. చేసిన వాళ్ళే ఏం చేయలేదు తెలియట్లేదు, కొత్తోడు తయారవుతాడని మీరు ఏమన్నా నమ్మొచ్చా? ఇంక ఈయన ఉన్నంతసేపు అవి జరగని పనులు. దీన్ని మాత్రం మేము ఖండబద్ధంగా పిఠాపురం వాస్తవులు అందరూ కూడా ఏకతంటంగా చెప్తున్నాం. కారణం ఆయన అలాంటి వ్యక్తిత్వం గల మనిషి కాబట్టి. ఓటు నాకు వెయ్యండి అని రోడ్డు మీద తిరగకపోయినా 70,000 మెజార్టీతో నెక్కించుకున్నామంటే ఆ వ్యక్తిత్వం అలాంటిది అయింది. జనం నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టి ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఇంకా అంతా కలిపి 4 నెలలు అయింది కదండి సార్, ఇంకా ఉంది. ఇక్కడి నుంచి చూడాలా మార్పు. వేట మొదలెట్టారు కదా, పడతాయండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కాకినాడ నుంచి మొదలైంది. ఉన్న పోర్ట్లు గంజాయి స్మగ్లింగ్ చాలా వాటి మీద ఆయన కన్నేసే ఉంచారు. ఆయన ఇంటెలిజెన్సీ కూడా అలాగే పనికొస్తుంది. తప్పు చేసినోడు కొంత పార్టీ కార్యకర్త అయినా సరే వదిలిపెట్టి సమస్య లేదు. ఆయన మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్తున్నాడు, నువ్వు నా వెనకాల ఉండకపో, నువ్వు తప్పు చేయనకైతే నా జన సైనికుడు కాదు, జన సైనికుడు అయితే తప్పు చేయడు. ఆయన నినాదం అది. మేము జన సైనికులు అని చెప్పుకోవాలంటే ఆయనకిలా నిబద్ధతగా ఉండగలిగితేనే మేము జన సైనికులు అని చెప్పుకోవాలి. సరే చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు పోర్టులు ఆకస్మికంగా తనిఖీ చేశారు, అక్కడ సీజ్ ద షిప్ అని చెప్పి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది పిఠాపురం స్థానికుడిగా మీకు అది చూసినప్పుడు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందం వేసింది. ఇదో సినిమా టైప్ లో ఉందండి, చాలా బాగుందండి. ఆయన నిజంగా రియల్ హీరో కింద ప్రవర్తించారు. ఒక్కరోజు ముఖ్యమంత్రి అంటే ఇదేమో సినిమా చూసాం ముందు గతంలో, ఈ రోజు నిజంగా చూసాం. ఇలా కూడా చేయొచ్చు, ఈ పదవి ఉంటే ఇంత గొప్పవాడు చేయొచ్చు, ఈ అభివృద్ధిని చాలా గొప్పగా తీసుకొస్తాడు ఈ లెక్కని. ఒక్కరోజు ఆగినా ఈ కుంభకోణం ఆగిపోయింది కదండి. ఒక్కరోజు ఆగినా, నెల ఆగినా, 10 నెలలు ఆగినా ఇది ఆగినట్టే అండి. ఇది ఆగిందండి, పుల్ స్టాప్ పడిందండి. దీనికి మాకు చాలా సంతోషం అండి. అంటే రేషన్ బియ్యం సామాన్యులకి అది పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో 43 రూపాయల రైస్ ని కేవలం ఉచితంగా, ఇంతకుముందు అయితే 2 రూపాయలకి రూపాయికి ఇచ్చేవారు, ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అలాంటి రైస్ ని కొన్ని వేల కోట్లు, సుమారు సంవత్సరానికి దాని పేరు మీద 9,000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని చెప్పి అంటున్నారు. 5 ఏళ్లలో 9,000 కోట్లు జరిగిందని అంటున్నారు. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మరి అది నిజమే కదా సార్, అది జరిగింది కదా, మనకి తెలుసు కదా, మనం చూస్తున్నాం కదా. రోజుకి కోట, నెల 1వ తారీఖు వచ్చేటప్పుడు కోట ఇస్తుంటే కోట ఇచ్చేటప్పుడే వచ్చి కూర్చున్నారు అది కొనుక్కోనాక. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ప్రతి దిక్కున కొనేసుకుని తక్కువ కొనుక్కుని ఎక్కువగా అమ్ముకుని. మరి ఏంటి మీ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు నిన్న ఆకస్మికంగా పోర్టులో తనిఖీలు చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? సీజ్ ద షిప్ అన్నారు. రియల్ హీరో కింద కనపడుతున్నాడండి ఆయన జనానికి. చాలా గొప్ప వ్యక్తి అండి. అది అందులోకి రోజుకో యాక్సిడెంట్ జరిగేదండి. రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయించారండి ఆయన. గ్రామ అభివృద్ధులు కూడా బ్రహ్మాండం చేస్తున్నారండి. డ్రైనేజీలు, రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన పోర్టులో సడన్ గా అనుకోకుండా పర్యటన సాగింది. పోర్టుకు వచ్చి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అధికారుల మీద కూడా కోప్పడ్డారు. దీనివల్ల ఏమన్నా రేషన్ బియ్యం అక్రమ దందా చేసే వాళ్ళు ఏమన్నా ఆగుతారని అనుకోవచ్చా? దీనివల్ల ఆగుతారండి, కంపల్సరీ ఆగుతారండి. కానీ ఆగరండి, మరిగిన వాళ్ళు ఆగరు. దాన్ని గట్టిగా చేస్తేనే ఆగుతారు. సీఎం స్థాయిలో ఆయన వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి అన్ని చేశాడు కాబట్టి కొంత ఆగుతుందండి కొద్దిగా. అదన్నా 4 రోజులు 5 రోజులు అలా చేస్తూనే ఉండాలండి. లేకపోతే మామూలుగా శాశ్వతం మూసేలా, లేకపోతే రోజు అలా జరుగుతూనే ఉంటదండి. డబ్బులు మరినోడు వదిలితేటండి. పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు రేషన్ బియ్యానికి బదులు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు ఇస్తే వాళ్ళకి నచ్చిన వస్తువులు వాళ్ళే కొనుక్కుంటారని చెప్పి అన్నారు అప్పట్లో. అది రేషన్ బియ్యం ఇస్తే మంచిది అంటారా, లేకపోతే రేషన్ బియ్యం బదులు దానికి తగ్గ డబ్బులు ఇస్తే మంచిది అంటారా? అది 2 రకాలుగా ఇవ్వాలండి. బియ్యం కావాలంటే బియ్యం పట్టుకెళ్తారు, డబ్బు కావాలంటే డబ్బు కట్టుకెళ్తారు. ఆ టైప్ లో ఉండాలండి. అంతేగాని కొంతమంది ఈ బియ్యమే దీని మీద ఆధారపడతారు. మళ్ళీ బయట కొనాలంటే 50 రూపాయలు ఎట్టి గట్ట కొనలేరు కదండి. అలా కావాల్సిన అలాగే, ఇలా కావాల్సిన అలాగే ముందు ఇచ్చేయాలి సార్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న మన పోర్ట్ లో తనిఖీలు చేశారు, ఆకస్మికంగా సీజ్ ద షిప్ అని చెప్పి అన్నారు, ఎలా అనిపిస్తుంది? సీజ్ ద షిప్ అంతే, సీజ్ ద షిప్. ఆయనది నాన్ సింగ్ అంతా లేదు, ఓన్లీ కమాండింగ్ అంతే. డైరెక్ట్ గా వచ్చాడా, సీజ్ చేసాడా, అయిపోయింది అంతే. ఇక్కడ కమర్షియల్ పాలిటిక్స్ చూసుంటాం ఇప్పుడు దాకా మనం. ఇప్పుడు కమర్షియల్ పాలిటిక్స్, కరప్షన్ పాలిటిక్స్ చూసుంటాం. ఇదంతా కరెక్ట్ పాలిటిక్స్ ఇప్పుడు జరిగేదంతా. న్యాయం, నిబంధనలు, పాలసీలు, నిబద్ధతలు కలిగిన పాలిటిక్సే జరుగుతున్నాయి ఇప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సీజ్ ద షిప్ అంతే. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ దందా జరుగుతుంది. దానికి మన కాకినాడ పోర్టు ప్రధానంగా ఇక్కడ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక తనిఖీ వల్ల ఈ రేషన్ బియ్య దందా ఆగే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా?
100% పక్కాగా ఫస్ట్ నుంచి అదే జరుగుతుంది బ్రో. అంటే ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నాదెండ్ల మనోహర్ గారు అదే తనిఖీలు చేస్తున్నారు, అదే సెక్యూరిటీ పర్పస్ లో చూసి అంతా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి ఇంకా బాగా హై రేంజ్ కి వెళ్ళింది. ఆయన ఒకటే అడుగుతున్నారు, ఓకే దీని నుంచి ఇప్పుడు రేషన్ బియ్యం ఒకటే వెళ్తున్నాయా, లేకపోతే దాంట్లో కొకైన్ వెళ్తుందా, ఆర్డీఎక్స్ వెళ్తుందా, లేకపోతే స్మగ్లింగ్ జరుగుతుందా, గంధపు చెక్కలు వెళ్తున్నాయా, ఎవరికేం తెలుసు. 3 కంపార్ట్మెంట్లు ఓపెన్ చేసి లోపల పంపించారు, మిగతా 3 కంపార్ట్మెంట్లు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడే తిప్పుతున్నారు, దాంట్లో ఏం వెళ్తుందో మాకేం తెలుసు. సో ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, అది బియ్యమా వేరే ఏదన్నా అనేసి కాన్సెప్ట్ బేస్ ప్రకారమే ఆయన తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ రేషన్ బియ్యం బయటపడ్డాయి. నెక్స్ట్ ఏదన్నా పెట్టడానికి కూడా భయపడతారు కదా, అందుకే సీజ్ ద షిప్. ఈ సీజ్ ద షిప్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది. అయితే దాని వెనకాల సీజ్ ద షిప్ అనే పదం కన్నా దాని వెనకాల చాలా లోతైన అంశాలు ఉన్నాయి. దాన్ని ప్రజలు ఖచ్చితంగా గమనించాలని చెప్పి అంటున్నారు. ఆ అంశాలు ఏంటనేది మీకు ఏమైనా అవగాహన ఉందా? దాని గురించి అయితే పెద్ద ఐడియా లేదు బ్రో. కాకపోతే ఇది సెంట్రల్ దాకా వెళ్ళింది. ఇప్పుడు మన సార్ ఏపీ వరకే తెలుసు, లాస్ట్ ఎలక్షన్స్ లో నేషనల్ వరకు తెలుసు. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ కూడా తెలుస్తుంది. ఆయన రావడమే ఒక ప్రత్యేకంగా భావించాం మేము, పిఠాపురం ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా భావించాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ పాలిటిక్స్ చేస్తాడు. ఇది పాలసీ ఉన్న పాలిటిక్స్, పాలిటిక్స్ లో పాలసీ ఉన్న పార్టీ ఇది. సో దీని బేస్ అయ్యి అందరూ ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటారని మేము భావిస్తాం. ఎలా అనిపిస్తుంది అంటే అలాంటి నాయకుడు మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? హార్ట్ఫుల్ గా అదృష్టం బ్రో, మాకు హార్ట్ఫుల్ గా అదృష్టం. ఆ అదృష్టాన్ని మేము యూజ్ చేసుకుంటున్నాం అంతే. అది పిఠాపురానికి దక్కింది. అది దేవుళ్ళు శ్రీపాదవల్ల స్వామి పాదగయ పుణ్యక్షేత్రం శక్తిపీఠ స్వామివారు ఉండడం వల్ల మాకు తెలియదు, కానీ ఆ అదృష్టం మాకు దక్కింది అని మేము ఫీల్ అవుతున్నాం. సార్ ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గారు ఆకస్మికంగా పోర్టులో తనిఖీలు చేశారు, 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు, దాన్ని సీజ్ ద షిప్ అని చెప్పి అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గొప్ప శుభ పరిణామం అండి ఇది. మేము పల్లెటూరులో ఉంటాం, రైతులందరం కూడా. రైతులు పండించింది ఈ దేశంలో పేద ప్రజల దగ్గర నుంచి ఉన్నతమైన ఉద్యోగస్తులు అందరూ తినడానికి ఆహారాన్ని రైతు నిరంతరం కష్టపడి సమకూర్చి, ఆడు 10 ఎకరాలు ఉండి 25 ఎకరాలు ఉండి కానీ ఆడు ఆ మడి వరకు ఆ గ్రామం వరకునే ఉంటాడు. కాకినాడ కానీ హైదరాబాద్ కానీ మన అమరావతి కానీ వెళ్ళిన రోజులు ఉండవు ఆ రైతుకి. కానీ అరెకరం కూడా లేని వ్యక్తి ఉద్యోగం చేస్తాడు. వాళ్ళ చేతుల్లో కబంధాస్తాలతో రైసు స్మగ్లింగ్ జరుగుతుంది. కొరేను గంజా ఇంకా వగేరా వగేరా అన్నిటికన్నా రైసు వేరే దేశాలకి తరలి వెళ్ళిపోవడం వల్ల చాలా మేము రైతులుగా మేము చాలా బాధపడుతున్నామండి. ఇప్పుడు మాకు ఎంతోమంది గవర్నమెంట్లు పరిపాలన జరిగింది, ఇంచుమించు మనకి 72 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి. కానీ ఇలాంటి నాయకుడు యుగానికి ఒకడు నాయకుడు అంటారు. అలాగా మనకి కలియుగంలోని పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నాయకుడి కింద మేము గుర్తున్నాం. మేము వేరే పార్టీలు ఎన్నో పార్టీలకు ఓట్లు వేసాం, కానీ మా పిఠాపురం రావడం మా పిఠాపురం ప్రజలే కాదు ఈ దేశం గర్వించే స్థాయిలో ఆయన పనిచేసుకుని వెళ్తున్నాడు. కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఐపీఎస్ కాడి నుంచి ఐఏఎస్ దాకా కూడా ఎవరు కూడా పని మీద దృష్టి లేదు అని ఆయన గ్రహించాడు. మాకు కూడా అదే అర్థమవుతుంది. ఏంటంటే చుట్టూరు ఎంతమంది ఉన్నా వాళ్ళు సహకరించకపోతే ఒక నాయకుడు ఏమీ చేయలేడు. కానీ ఈయనకి ఇసుపు లేకుండా నిరంతరం కష్టపడుతున్నాడు. 2014 పార్టీ పెట్టి ఓడగొట్టినా కావాలని ఓడగొట్టి డబ్బుతో ఎంతో ఖర్చు పెట్టి అనేక రకాలు ఎన్నో మాట్లాడినా ఇప్పుడు వరకు బాగానే వచ్చాడు. ఇప్పుడు ఇంకా బాగున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఎదుగుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తికి సపోర్ట్గా ఆఫీసర్స్ అంతా పనిచేయాలని, అలాగే ప్రముఖంగా మీ మీడియా సంస్థలంతా బాగా సహకరిస్తున్నారు, ఇంకా సహకరించాలని నేను రైతుగా నేను పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నారు. ముందు ఇంకా ఎంతో సహకరిస్తారు. మోడీ గారు సహకరిస్తున్నారు, అమిత్ షా గారు సహకరిస్తున్నారు, అలాగే మీడియా సంస్థలు సహకరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడానే లోకల్లో కూడా చాలా నేను చూస్తున్నాను. ఆయన నెగ్గిన దగ్గర నుంచి కూడా ముందు నుంచి కూడా అయినా రావాలని చెప్పేసి చాలా సంస్థలు ముఖ్యంగా మీడియా సంస్థ బాగా కోరుకున్నది ఏంటి. కానీ ఆ మీడియాకు ఉన్నది ఏంటంటే ప్రజలకు బాగుండాలి, పేదవాడు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలనే కోరిక మీడియాకి రైతుకి ఉండే కోరిక ఇది. కానీ ఇలాంటి నాయకులని మాత్రం ఈ దేశంలో ఎంతోమంది రావాలని ఈ పవన్ కళ్యాణ్ గారిని ఒక అంబాసిడర్ కింద చూసుకుని ముందుకెళ్ళాలని మేము రైతుగా
మేము కోరుకుంటున్నాం సార్. సార్ చెప్పండి, ఏంటి సీజ్ ద షిప్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? పోర్టులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిఠాపురం స్థానికుడిగా అది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా షేక్ అయింది ఆ వీడియో. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అక్రమార్కులు గుండెల్లో రైలు పరిగెట్టించారు అనుకోవచ్చా? ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం చాలా మంచి పరిణామం అండి, చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 3 నెలల నుంచి ఆయన చెప్తానే ఉన్నారు, ఇక్కడ సేఫ్ జోన్లో లేదు ఈ పోర్టు, ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నో రోజులు పెట్టి చెప్తా ఉన్నారు. కానీ అధికార యంత్రాంగం అయితేనే ఇంకోటి అయితేనో ఫేవర్గా ఉన్న కూటమి సభ్యులు అయితేనే ఎవరైనా స్పందించకపోవడం ఇంకోటి మీకు తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. అక్కడ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక బియ్యం వలన 10,000 మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పవన్ కళ్యాణ్ గారితో ఇతరులు చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. ఒక ఓన్లీ బియ్యమే కాదు అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యేది. గోధుమలు ఎక్స్పోర్ట్ అవుతాయి, సాగు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంకా ఇంపోర్ట్ అవుతాయి, చాలా ఇంపోర్ట్ అవుతాయి. కార్మికులకి ఏం ఇబ్బంది ఉండదు. ఒకవేళ కార్మికులకి ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే ఇంకా ఎక్స్పోర్ట్స్ గట్రా పెంచుతారు. కానీ దీన్ని ఆసరాగా చేసుకుని ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే గంజాయి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, హెరాయిన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎంతోమంది అమ్మాయిలు మార్నింగ్ వస్తూ ఉంటారు కాలేజీలకి. పోర్టుకి ఎంతో దూరం కాదు అది. అక్కడ సాయంకాలం అమ్మాయి రాలేదంటే బస్ మిస్ అయిందా లేకపోతే షిప్లో ఏదో జరిగిందా అన్నది భయాలు కూడా తల్లిదండ్రులకు చాలా దగ్గరగా ఆలోచనలు కూడా ఉంటున్నాయి. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుకు కసపులాంటి టెర్రరిస్టు కాకినాడ ఎంటర్ అయితే ఎవరు ఏం చేయగలరు చెప్పండి. దాంట్లోని ఆర్డిఎక్స్ 100 కేజీలు తెచ్చి ఆ ఓఎన్జీసీ మీద లేకపోతే రిలయన్స్ మీద దీని మీద వేసేయచ్చు. ఏం చెప్తాం? ఆయన కాల్చుకుంటూ వచ్చి తాజ్ హోటల్ పోయాడు కసబ్బు. ఈ కాల్చుకుంటూ వచ్చి ఇక్కడ స్టార్ హోటల్ చాలా ఉన్నాయి కాకినాడలోని. దాంట్లో తెస్ట్ వేయచ్చు కదా. డైరెక్ట్గా వచ్చి ఎస్పీ ఆఫీస్ మీద అటాక్ చేయొచ్చు కదా. ఎవరు చెప్పగలం? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, చాలా మంచి నిర్ణయం. కానీ ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఆయనకి మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏ అనుమానం లేదు. కూటమి సభ్యులు కూడా దీని మీద బాగా స్పందించాలి. 2 నెలలు బట్టి 3 నెలలు బట్టి గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి దీని మీద ఆయన చెప్తూ ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? స్థానిక ఎంపీ ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా. మరి అది ప్రజల్లోకి కొంచెం అనుమానాలు ప్రజల్లో కూడా వస్తున్నాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఉండి ఆ షిప్ చుట్టూ తిప్పి షిప్లో పంపించలేదంటే డిప్యూటీ సీఎంకే గతి లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఈయన చిన్నోడేం కాదు. చిన్న లెటర్ తోటి సెంటర్లు ఇక్కడ తీసుకురాగలడు. ఆయన సామాన్య వ్యక్తి ఏం కాదు. ఇవాళ ఆయన మంచి సెలబ్రిటీ. ఆయన మామూలు దక్షిణ భారతదేశంలోనే గొప్ప లీడర్ ఇవాళ నవ్వు. అలాగే భారతదేశంలోనే గొప్ప నాయకుడు. ఆయన మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆయన ప్రజలందరూ అర్థం చేసుకుని ఆయన వెనకాల ఉన్నారు. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. Seize the ship. If any pressure comes from central government, we'll see.